ఫ్రెండ్స్, కాశీలో 84 ఘాట్లు. ఒక్కొక్క ఘాటుకి ఒక్కొక్క విశిష్టత. 84 ఘాట్లో 2 శ్మశాన వాటికలు. ఒకటి హరిశ్చంద్ర ఘాటు, రెండోది మణికర్ణిక ఘాటు. ఇప్పుడు మీరు చూస్తుంది హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ శవాలు కాస్త తక్కువగా కాలుతాయి. నా ఛానల్లో ఈ వీడియో పెడతానని అస్సలు అనుకోలేదు. కానీ మనం చనిపోయిన తర్వాత ఈ మరుభూమికే చేరాలి. సాక్షాత్ పరమశివుడు ఉన్న ఈ ప్రదేశంలో శవాల్ని కాల్చడం వల్ల మోక్షం కలుగుతుందని ఈ ప్రదేశం నుంచే కాకుండా వేరు ఊర్ల నుంచి కూడా శవాలు తెచ్చి ఇక్కడ కాలుస్తున్నారు. చూస్తున్నారు కదండి. ఇప్పుడు వస్తున్న ఘాటు మణికర్ణిక ఘాటు. ఇక్కడ శవాలు చాలా ఎక్కువగా కాలుతాయి. కాశీలో ఇరుకిరుకు సందుల నుంచి శవాలు ఎన్నో వెళ్తుంటాయి. కానీ ఏ మనిషి నిలిచిపోడు, ఏ షాపు మూసుకుపోదు. కానీ అదే మన ప్రదేశాల్లో శవం వెళ్తున్నప్పుడు అక్కడ ఉండకపోవడం సరికదా, తలుపులు కూడా మూసేసుకుంటాం. శవం ఉన్నంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగం కదండి. కానీ ఇక్కడ అటువంటి మైలు తైలు అనేదే ఉండదు. ఒక్కసారి ఈ ప్రదేశం చూడడం వల్ల మనకు జ్ఞానోదయమే కలుగుతుంది. ఇక్కడ మన నోట వచ్చేది ఒకే ఒక మాట, హర 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 మహాదేవ శంభో శంకర హరోం హర. ఇక్కడ 365 రోజులు శవాలు కాలుతూనే ఉంటాయటండి. పైగా రోజుకి ఎన్ని కాలుతాయో ఎవ్వరూ చెప్పలేరట.